ఊహించిందే జరిగింది. పట్ట పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న పసిడి ధర 1,00,000 దాటింది. రేటు కాస్త తగ్గుతుందేమోనని కొందామని ఆశగా ఎదురుచూసిన సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే అక్షరాల 1,00,000 చెల్లించాల్సిందే. అదే ఓ 10 గ్రాముల నగ కొనాలంటే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలుపుకొని ఇంకొంత ముట్ట చెప్పాల్సిందే. ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గే ఛాన్స్ ఉందా అంటే ఏ కోసాన ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో బంగారంతో పోటీ పడుతూ వెండి రేటు కూడా దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పసిడిలో పెట్టుబడి పెట్టే కన్నా వెండి కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ అనలిస్టులు. ఇంతకీ సిల్వర్ కొనమని వారు సలహా ఎందుకు ఇస్తున్నారు? వెండి బంగారాన్ని మించి రిటర్న్స్ ఇస్తుందా? భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ ఇష్టాన్ని తగ్గించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. పసిడికి మహిళలకు ఉన్న విడదీరాని బంధం పెరిగిన ధరలతో కాస్త బీటలు వారుతుందా? ఇండియాలో ఏ పండగైనా శుభకార్యమైన బంగారం కొనడం ఆనవాయితీ. ఇక పెళ్లిళ్ళ సీజన్లో అయితే చెప్పక్కర్లేదు. రేటు ఎంతున్నా గోల్డ్ షోరూంలు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. మరోవైపు చాలామందికి బంగారం ఓ పెట్టుబడి సాధనం. అందుకే చేతిలో డబ్బుంటే చాలు దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలంటే 1-2 సార్లు ఆలోచించక తప్పని పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు గోల్డ్ రేట్ను ఆల్ టైమ్ హైకి చేర్చాయి. బంగారం ధర ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 20% పెరిగింది. రేటు ఇంతలా పెరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే ప్రధానంగా పసిడి పరుగులకు కారణమవుతోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. బంగారం వార్షిక డిమాండ్లో దాదాపు 50% పెళ్లిళ్ళ సీజన్లోనే ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం తదితర పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయో ఊహించలేని పరిస్థితి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది బంగారం డిమాండ్ను మరింత పెంచుతోంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ కారణాలు బంగారు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇజ్రాయిల్, హెజ్బొల్లా మధ్య యుద్ధం కూడా గోల్డ్ రేట్ను ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఇవి రెండు విలువైన లోహాలు కావడంతో ధర ఎంత పెరిగినా కొనుగోలు విషయంలో చాలామంది వెనక్కి తగ్గడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొనాల్సింది బంగారం కాదు వెండి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. రానున్న రోజుల్లో వెండి ధర డబుల్ అవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ కూడా గోల్డ్ రేట్తో పోటీ పడుతోంది. కిలో వెండి ధర ₹1,00,000 దాటేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,10,000కు పైగానే పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి 31% రాబడి రాగా వెండి దాన్ని మించి 35% రిటర్న్స్ ఇచ్చింది. ట్రంప్ తీరు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే కిలో వెండి ధర 1,25,000 దాటే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే గోల్డ్ కన్నా సిల్వర్ కొనడం బెటర్ ఆప్షన్ అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం లాగే వెండిని కూడా పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నవారు ఇప్పుడు వెండినే నమ్ముకుంటున్నారు. మరోవైపు పరిశ్రమల్లోని వెండి వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దీంతో సిల్వర్ ఇండస్ట్రియల్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇలా 2 లాభాలు కలిగిన లోహంగా చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తుంటారు. రానున్న రోజుల్లో ఈవీ వెహికల్స్ తయారీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో సిల్వర్ డిమాండ్ ఇంకా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆయుధాలు, మోడర్న్ మెడికల్ అప్లయన్సెస్, వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీల్లో వెండి వినియోగం పెరుగుతోంది. ఈ లెక్కన రానున్న రోజుల్లో దాని డిమాండ్ మరింత పెరుగుతుందని
రేటు పగ్గాలు లేకుండా పరుగులు పెడుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. లాంగ్ టర్మ్లో సిల్వర్ మంచి లాభాలు ఇచ్చే ఛాన్స్ ఉందని, అందుకే దానిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు సైతం సలహా ఇస్తున్నారు. ఫిజికల్ ఫామ్లో వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సిల్వర్ బార్లు లేదా కాయిన్స్ రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇలా కడ్డీలు, నాణేల రూపంలో కొనే వెండికి తరుగు, మజూరీ ఛార్జీలు ఉండవు. తిరిగి విక్రయించడం కూడా సులభం. అమ్మేటప్పుడు తరుగు పేరుతో కోతలు ఉండవు. ఇక భారతీయుల్లో చాలామంది వెండి పళ్ళాలు, చెంబులు, ఆభరణాల రూపంలో సిల్వర్ కొనుగోలు చేస్తారు. ఇలాంటప్పుడు తరుగు, మేకింగ్ ఛార్జీల పేరుతో కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇలా వస్తు రూపంలో ఉండే వెండిని విక్రయించడం కొంచెం కష్టం. అంతేకాక మార్కెట్ ధరకు తగ్గ రేటు రాదు. వెండిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు స్టాక్ మార్కెట్లోనూ సిల్వర్పై ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని సిల్వర్ ETF ఫండ్స్ అంటారు. సిల్వర్ ETF తదితర ఫండ్స్లో ఏక మొత్తంలో లేదా నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. MCX ద్వారా సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇందులో కాస్త రిస్క్ ఎక్కువ. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారికి మాత్రం ఇది బెటర్ చాయిస్. డిజిటల్ ఫార్మాట్లో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఇందులో కావాల్సినప్పుడు విక్రయించి డబ్బు తీసుకోవచ్చు. ఏదేమైనా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్ల సమయంలో పెరిగిన ధరలు సామాన్యులకే కాదు, సంపన్నులను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. రానున్న రోజుల్లో వెండి, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న మార్కెట్ వర్గాల అంచనాలు అసలు వాటిని కొనగలమా అని సామాన్యులను సందిగ్ధంలో పడేస్తున్నాయి.